సింధు నాగరికత పతనానంతరం భారతదేశ చరిత్రలో మరో అధ్యయనం ప్రారంభమైంది. దీన్నే మనం వేద నాగరికత అంటాం. ఈ చాప్టర్కి సంబంధించినంత వరకు ఎగ్జామినేషన్ పరంగా మనకు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వేద సాహిత్యం. ఎక్కువగా వేద నాగరికత మీదుగా ప్రశ్నలు రావడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ వేద సాహిత్యం మీద మాత్రం అడపాదడప అప్పుడప్పుడు ఒక్కొక్క క్వశ్చన్, 1-2 క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. వేద సాహిత్యం ఏందో మనం సపరేట్గా డీల్ చేస్తాం. ముందుగా వేద నాగరికతలోకి వెళ్తే మొదటి ప్రశ్న, ఆర్యులు ఎవరు? ఎందుకంటే ఈ నాగరికత మొత్తం కూడా ఆర్యులకు సంబంధించినటువంటి నాగరికత. సామాన్యంగా ఆర్య అనే పదాన్ని మనము తరచుగా జాతిపరమైనటువంటి వాచకంగా చూస్తుంటాం. ఆర్యులు అంటే ఎవరు? ఆర్యులు అనేటువంటిది ఒక జాతి కాదు, అది పలు జాతుల సమూహం. అది అంటే ఆర్య అనేటువంటి పదము ఒక భాషాపరమైనటువంటి పదంగానే చూడాలి, కానీ జాతిపరమైనటువంటి పదంగా చూడకూడదు. అంటే అర్థమైంది, ఆర్యుల్లోనే పలు జాతులు ఉంటారు. ఈ పలు జాతులైనటువంటి ఆర్యులు దాదాపుగా ఒకే రకమైనటువంటి భాషలు మాట్లాడతారు. అందుకనే ఆర్య అనే పదము భాషావాచకంగానే వాడాలి, కానీ జాతివాచకంగా వాడకూడదు. మరి ఏ భాషలు మాట్లాడతారు ఆర్యులు అని మనం ఎవరిని అనాల్సి వస్తుంది అంటే ఇండో యూరోపియన్, ఈ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళని ఆర్యులు అనడము జరుగుతుందన్నమాట. ఆర్య అనేటువంటి పదానికి కూడా ఒక రకంగా ఈ అర్థాన్నే మనం అన్వయించాల్సి వస్తుంది. భాషాపరంగా అంటే లిటరల్ మీనింగ్ ఆర్య అనే పదానికి అర్థం ఏంటి అంటే ఉన్నతుడు అని అంటాం అన్నమాట. ఉన్నతులు అంటే ఉన్నతమైనటువంటి ఒక సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు, చెందిన వాళ్ళు ఆర్యులు. కానీ చరిత్రలో ఆర్యులు అంటే ఇండో యూరోపియన్, ఈ భాషలు మాట్లాడే వాళ్ళని ఆర్యులు అంటాం. మరి ఇండో యూరోపియన్ భాషలు అంటే ఏ భాషలు వస్తాయి? ప్రస్తుతం ఐరోపాలో ఉన్నటువంటి భాషలు, ఐరోపా, మధ్య ఆసియా మరియు భారతదేశంలో ఉన్న సంస్కృతం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇండో యూరోపియన్ భాషలే. ఇంగ్లీష్, గ్రీక్, లాటిన్, స్పానిష్, ఇటాలియన్, అట్లాగే అరబిక్, పర్షియన్, ఉర్దూ అనేటువంటి మనకు తర్వాత డెవలప్ అయింది. అరబిక్, పర్షియన్, అట్లాగే ఇండియాలోకి వచ్చేసరికి సంస్కృతం, ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు. ఈ భాషలు మాట్లాడే వాళ్ళని ఆర్యులు అనడం జరుగుతుంది. మరి ఆర్యుల యొక్క స్వస్థలం ఏంది? ఇది కూడా వివాదాస్పదమే. మ్యాక్స్ ముల్లర్, జర్మన్ చరిత్రకారుడు మ్యాక్స్ ముల్లర్ వేదాలను జర్మనీ భాషలోకి అనువదించినటువంటి వాడు. మ్యాక్స్ ముల్లర్ వాదం ఎక్కువగా మనం అంగీకరించడం జరుగుతుందన్నమాట. మ్యాక్స్ ముల్లర్ వాదం ప్రకారం ఏమిటి అంటే ఆర్యులు యూరోయేషియా అంటే పచ్చిక భూములు, మైదానాలు, స్టెప్పీలు అంటాం వీళ్ళు, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక్కడి నుంచి వీళ్ళు మైగ్రేషన్ అంటే వలసపోవడం ప్రారంభమైంది. ఈ వలసపోయే క్రమంలో కొంతమంది ఆర్యులు వోల్గా, డాన్యూబ్, ఈ నదులు దాటి ఐరోపాలో స్థిరపడ్డారు, అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. మరికొంతమంది ఆర్యులు తూర్పు దిక్కుగా ప్రయాణమైనారు. ఈ తూర్పు దిక్కుగా ప్రయాణమైనటువంటి ఆర్యుల వలసలో భాగంగానే మొట్టమొదట వాళ్ళు ఇరాన్లో ప్రవేశించి ఉండాలా. దీనికి ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు లేకపోలేదు. పురావస్తుపరమైన ఆధారాలు ఉన్నాయి, అట్లాగే గ్రంథపరమైనటువంటి ఆధారాలు, లిటరరీ సోర్సెస్, ఇవి కూడా ఉన్నాయి. పురావస్తుపరమైన ఆధారాలు ఏంది అంటే బాగజ్ కోయ్ మరియు మిఠానీ అనేటువంటి శాసనాలు, కెసైట్ శాసనం, కెసైట్ శాసనము ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 నాటికే ఇరాన్లో ఉన్నారు అని తెలియజేస్తుంది. కెసైట్ శాసనంలో ఆర్య దేవుళ్ళు ఇంద్ర, వరుణ, అగ్ని వీళ్ళు ప్రస్తావించబడ్డారు.
అట్లాగే బాగజ్కోయి, బాగజ్కోయి, మరియు మిఠానీ, ఈ శాసనాలు ఏం చెప్తున్నాయి అంటే ఆర్యులు ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించారు. ఇక్కడ స్థానిక తెగలైనటువంటి హిటైట్ అంట, వీళ్ళతో కూడా ఆర్యులకు ఎడతెగని యుద్ధాలు జరిగాయి అని చెప్పి ఈ రెండు శాసనాలు చెప్తున్నాయి. అంటే ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించినటువంటి ఆర్యులు వయా ఖైబర్ అండ్ బోలెన్ మార్గాల గుండా, భూమార్గాల గుండా భారతదేశంలోకి ప్రవేశించారు. ఇది పురావస్తుపరమైనటువంటి ఆధారం. అట్లాగే సాహిత్యపరమైన ఆధారాలు, లిటరరీ సోర్సెస్. ఇరానియన్లకు అతి ప్రాచీనమైనటువంటి గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే జెండ్ అంటాం. జెండ్ అవెస్థా అంటారు. జెండ్ అవెస్థా ఇది ఇరానియన్లకు చెందినటువంటి అతి ప్రాచీన గ్రంథం. ఈ గ్రంథంలో కూడా ఆర్యుల యొక్క ప్రస్తావన వచ్చింది. అంటే ఆర్యులు ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నారు. ఈ గ్రంథంలోనే ఆర్యుల దేవుడైనటువంటి వరుణుణ్ణి జెండవెస్త అరుణ మజ్దా అని పిలవడం జరిగింది. వరుణుడిని అరుణ మజ్దాగా జెండవెస్త పిలవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఆర్యులు ఇరాన్లో ఉన్నారనేది ఒక వాస్తవం భారతదేశానికి రాకమునుపే. రెండోది ఏంది అంటే వేదమతం. ఏ వేదమతాన్నైతే మనము తర్వాత బ్రాహ్మణ మతము, హిందూ మతము అని అంటున్నామో ఆ మతము భారతదేశంలోకి ఆర్యులు ప్రవేశించకముందే ఇరాన్లో ఒక రకంగా అభివృద్ధి చెంది ఉన్నది అని కూడా చెప్పక తప్పదన్నమాట. ఇవి గ్రంథపరమైన ఆధారాలు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది అంటే ఆర్యులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ గుండా భారతదేశంలోకి ప్రవేశించారు అని చెప్పవచ్చు. ఈ వాదాన్ని ఎక్కువ మంది ఒప్పుకోవడం కూడా జరుగుతుంది, ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అట్లాగే బాలగంగాధర్ తిలక్, మన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్, ఈయన గీతా రహస్యం రాస్తాడు. తిలక్ అభిప్రాయం ప్రకారం ఏమిటి అంటే ఆర్యులు ఆర్కిటిక్ జోన్ అక్కడి నుంచి వచ్చి ఉండాలా అనేది తిలక్ అభిప్రాయం. అట్లాగే దయానంద సరస్వతి, ఆర్య సమాజ వ్యవస్థాపకుడు దయానంద ప్రకారము ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వలస వచ్చి ఉండాలి. ఇవన్నీ పలు అభిప్రాయాలు అన్నమాట. వీటిల్లో మ్యాక్స్మొల్లర్ వాదాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఆర్యులు క్రీస్తుపూర్వం 1500 నాటికల్లా భారతదేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి ఆర్యులు సింధు నది, దాని యొక్క ఉపనదులు, దాన్నే వాళ్ళు ఏమని ప్రస్తావించారు, సప్త సింధు అన్నారు. సింధు నదికి 7 ఉపనదులు. ఆ 7 ఉపనదుల యొక్క పరివాహిక ప్రాంతం ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడి నుంచి వేద నాగరికత ప్రారంభమవుతుంది. ఇది జరిగింది క్రీస్తుపూర్వం 1500 నాటికి జరిగి ఉండాలి. అందుకనే వేద నాగరికతలో మనకు 2 దశలు ఉంటాయి. ఒకటి తొలి వేద నాగరికత, దీన్నే మనము ఋగ్వేద యుగము అని కూడా అంటాం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇది క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు, అంటే ఒక దాదాపు 500 సంవత్సరాల పాటు తొలి వేద నాగరికత లేదా ఋగ్వేద నాగరికత అంటాం. ఋగ్వేద నాగరికత అని ఎందుకు అంటున్నాము అంటే ఈ యుగంలోనే, అంటే క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 మధ్య కాలంలోనే ఋగ్వేదము అనేటువంటిది సమకూర్చబడి ఉండాలి. ఎందుకంటే వేదాలు అనేటువంటివి రచించబడ్డవి కాదు, అవి రాయబడలేదు ఎవరి చేత కూడా, అవి సమకూర్చబడ్డాయి శ్లోకాల రూపంలో. ఎవరు కూడా వేదానికి కర్త అని చెప్పలేం మనం, ఎందుకంటే వేదాలను ఎవడు రాయలేదు కాబట్టి. సో ఋగ్వేదం ఆర్యులకు చెందినటువంటి గొప్ప గొప్ప ఋషులు వీళ్ళు తమ శ్లోకాల ద్వారా నిక్షిప్తం చేశారు.
ఇది 1500 నుంచి 1000 మధ్య కాలంలో జరిగింది. మనకు వేద సంస్కృతిని తెలుసుకోవడానికి సంపూర్ణంగా మొట్టమొదటి ఆధారం అని చెప్పదగినటువంటి గ్రంథం అన్నమాట ఋగ్వేదం. గ్రంథ రూపం దాల్చడం తర్వాత కాలంలో జరిగింది, కానీ ముందుగా అయితే అది గ్రంథ రూపంలో లేదు, కేవలం శ్లోకాలే అంతే. సో తొలి దశను తెలుసుకోవడానికి ఆర్యుల యొక్క చరిత్రని ఋగ్వేదం ప్రధానమైన ఆధారం కాబట్టి 1500 నుంచి 1000 మధ్యలో ఉన్న కాలాన్ని ఋగ్వేద సంస్కృతి అంటాం. మరి ఏం చెప్తోంది ఋగ్వేదము? లేదా తొలివేద నాగరికతలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంది అంటే, ఆర్యులు విదేశీ తెగలుగా భారతదేశంలోకి ప్రవేశించారు. ఈ ప్రవేశించడం కూడా హఠాత్తుగా ఒక్కసారి అందరూ రాలేదు. పలు క్రమానుగతంగా వచ్చిందనమాట ఈ రావడం అనేటువంటిది, మైగ్రేషన్, వలస అనేటువంటిది. అంటే పలు తెగలుగా, పలు గుంపులుగా వీళ్ళు భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళు నివాసం ఏర్పరచుకున్నారో ఆ ప్రాంతాలను బట్టి తెగలు ఏర్పడ్డాయి. ఏ తెగలు ఏర్పడ్డాయి ఋగ్వేద కాలంలో? ఋగ్వేద కాలంలో ముఖ్యమైనటువంటి తెగలు 6. ఏమిటేమిటి ఆ తెగలు అంటే భరత, తుగ్వస, యదు, దృహ్య, అను, ఇవన్నీ కూడా ఆర్య తెగలు అవుతాయి అన్నమాట. 1500 నుంచి 1000 మధ్య కాలంలో క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆర్య తెగల్లో మొట్టమొదటి వాళ్ళు భరతులు, రెండవ తెగ దృహ్య అంటాం, మూడవది అను, నాలుగవది యదు, తుగ్వస మరియు పూరు. ఇవి 6 ప్రధానమైనటువంటి తెగలు. ఈ 6 తెగల్లో కల్లా భరతులు అత్యంత బలమైనటువంటి తెగ అని చెప్తాం. ఈ భరతులే భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. అందుకని భారతదేశం అనే పేర్లు అట్లా వచ్చాయన్నమాట. వాస్తవంగా చెప్తే పలు రకాలైనటువంటి కథనాలు ఉన్నాయి ఇక్కడ. ఏమని అంటే, శకుంతలకి దుష్యంతుడికి పుట్టిన భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని పిలువబడ్డాదనేది ఒక వాదన. అసలు ఏంటంటే చరిత్రపరంగా చూస్తే భరత అనేటువంటిది ఒక బిరుదు. రాజుకి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత పిలువబడేటువంటి పేరు భరత. కాబట్టి ఎవడు అధికారంలోకి వచ్చినా వాడిని భరత అనే పిలుస్తాం. ఈ 6 తెగలకు చెందినటువంటి పాలకులు లేదా రాజులు భరతులే అని పిలువబడతారు. కాబట్టి భరత అనేది ఒక టైటిల్గా కూడా మనం చూడాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భరతులు అత్యంత బలమైనటువంటి తెగ ఋగ్వేద కాలంలో. ఋగ్వేదం ఏమని చెప్తోంది అంటే, ఈ తెగల మధ్యలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్య సంస్కృతిలో యుద్ధం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆర్యులు ఉన్నతులుగా చెప్పుకున్నప్పటికీ కూడా యుద్ధ పీపాస అంటే యుద్ధకాంక్ష చాలా ఎక్కువగా ఉండేది వీళ్ళలో. ఎన్ని రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి? ప్రధానంగా 2 రకాలుగా జరుగుతాయి యుద్ధాలు. ఒకటి, ఆర్య తెగల మధ్య వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. అనార్య తెగలు ఉన్నారు. పులింద, పుండ్ర, మూతిబగ ఇట్లాంటి అనార్య తెగలు ఉన్నాయి. వీళ్ళతో కూడా యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు. అంటే ఆర్యులకు మధ్య యుద్ధాలు, అనార్యులకు మధ్య జరిగిన యుద్ధాలు. ఇట్లా మనకు ఋగ్వేదం యుద్ధాల గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దశరాజా యుద్ధము అంటాం. ఋగ్వేద కాలంలో అతి ముఖ్యమైనటువంటి యుద్ధం ఇది. దశరాజా అంటే 10 మంది రాజుల యుద్ధం. వాస్తవంగా ఇది 10 మంది రాజుల యుద్ధం కాదు, 11 మంది రాజుల యుద్ధం అన్నమాట. ఎందుకు జరిగింది ఈ యుద్ధము అంటే, ఇప్పుడే చెప్పాం, ఋగ్వేద కాలంలో అత్యంత బలమైనటువంటి తెగ భరతులు. ఈ భరతులకు రాజైనటువంటి వాడు దేవదాసుడు. భరత సుదర్శ్. భరతులకు రాజైనటువంటి వాడు సుదర్శ్ రాజుగా విశ్వామిత్రుణ్ణి రాజగురువుగా నియమించాడు. ఎవరు విశ్వామిత్రుడు? విశ్వామిత్ర, అత్రి, భృగు, భరద్వజ, వశిష్ఠ వీళ్ళంతా కూడా ఋగ్వేద కాలంలో గొప్ప ఋషులు.
గొప్ప యోగులు. వీళ్ళలో విశ్వామిత్రుడు అనార్యుడు, ఆర్యుడు కాదు ఆయన. ఆర్యుడు కానివాడు అంటే ఎట్లా ఉంటాడు అంటే స్వదేశీ భారతీయులు నల్లని రంగు కలిగి ఉంటాం. సామాన్యంగా ఆర్య అనే దానికి మనం శారీరక పరంగా గుర్తించడం అంటే తెల్లని వర్ణం గలవాళ్ళు, తెల్లని రంగు కలిగిన వాళ్ళు ఆర్యులు. విశ్వామిత్రుడు అనార్యుడు, కానీ గొప్ప ప్రతిభ ఉన్నటువంటి వాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన స్థాయికి ఎదిగాడు విశ్వామిత్రుడు. కాబట్టే భరతులు విశ్వామిత్రుడిని తమ గురువుగా నియమించుకున్నారన్నమాట. కొంతకాలం తర్వాత ఇదే భరతుడు విశ్వామిత్రుడిని తొలగించి వశిష్ఠుడిని తమ గురువుగా ఎంచుకున్నారు. ఇది విశ్వామిత్రుడు సహించలేకపోయినాడు. అందుకనే విశ్వామిత్రుడు భరతులకు వ్యతిరేకంగా 5 ఆర్య తెగలని మరియు ఇంకొక 5 ఆర్య తెగలని మొత్తాన్ని కలిపి 10 మంది తెగలతో కూడినటువంటి ఒక కూటమిని ఏర్పరిచాడు. భరతులపై యుద్ధం ప్రకటించాడు. ఇట్లా 10 మంది రాజుల కూటమి ఒకవైపు, భరతులు ఇంకొక వైపు, అంటే మొత్తం 11 మంది అవుతారన్నమాట. ఇట్లా యుద్ధం ప్రారంభమైంది. ఈ దశరాజ యుద్ధమే మనము ప్రస్తుతము రావి నది అంటే పురుషిని అంటుంది ఋగ్వేదం. తర్వాత చెప్తాను ఏ నదులకు ఏ పేర్లు ఇచ్చిందో ఋగ్వేదం. పురుషిని నదీ తీరాన అంటే రావి నదీ తీరాన దశరాజ యుద్ధం ప్రారంభమైంది. సుదర్శ్ భరతుల తరఫున యుద్ధాన్ని నడిపాడు. సుదర్శ్ శత్రువులను తెగనరికాడు, వాళ్ళ తలలు కత్తిరించాడు. అట్లా కత్తిరించి ఆయన బిరుదు తీసుకోవడం జరిగింది. ఆ బిరుదే త్రా సదస్యో అంటాం. త్రా అంటే తలను కత్తిరించడం, కత్తిరించడం తల, త్రా అని పిలువబడుతుంది అన్నమాట. త్రా సదస్యు అంటాం. దాన్ని బట్టి నీకేం తెలుస్తున్నది అంటే భరతులకు ఎదురు లేదు, అత్యంత బలమైనటువంటి తెగ అని చెప్పచ్చు అన్నమాట. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధం ఋగ్వేద కాలంలో. ఇది మనం గుర్తించాలి. ముందు తెగలు ఏర్పడ్డము, యుద్ధాలు, వీటి గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అనంటే ఋగ్వేదము ఆర్యుల యొక్క భౌగోళిక పరిజ్ఞానం గురించి కూడా ప్రస్తావిస్తుంది. దీన్ని కూడా మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు ప్రశ్నలు ఇస్తూ ఉంటారు వీటి మీద కూడా. ఆర్యుల యొక్క భౌగోళిక పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అంటే ముందు ఋగ్వేదం సింధు నది, దాని యొక్క 7 ఉపనదులు, వీటి గురించి ప్రస్తావిస్తుంది. ఏమిటా 7 ఉపనదులు అంటే విత్సట అంటే ప్రస్తుతం జీలం, రావి నదికి పురుషిని, అస్కిని అంటే చినా, వైపస్ అంటే బియాస్, దృషద్వది అంటే రక్షి, సువస్తు అంటే స్వత్, సుతిర్ది అంటే సట్లెస్. ఇవి 7 ఉపనదులు. ఈ 7 ఉపనదులు కాకుండా ఋగ్వేదం ఆఫ్ఘనిస్తాన్లోని మరో 2 ఉపనదుల గురించి కూడా చెప్తుంది. ఏమిటవి అంటే క్రుమో అంటాం. క్రుమో అంటే రివర్ ఖుర్రం అని చెప్పాలి. కుబా అంటే కాబూల్. ఇవి ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నదులు అన్నమాట. అట్లాగే ఋగ్వేదం ఇంకా ఏం చెప్తుంది అంటే తూర్పు దిక్కున అంటే ప్రస్తుతం యూపీ బీహార్ వైపుకి తూర్పు దిక్కున పోతే గంగా యమున నదులు ఉన్నాయి అని చెప్తుంది. అంతేగాని ఆ నదులకు తర్వాత ఏమున్నది అనే విషయాన్ని చెప్పదు ఋగ్వేదం. అట్లాగే ఋగ్వేదం ఉత్తర దిక్కున హిమాలయాలు ఉన్నాయి అని చెప్తూ ముఖ్యంగా హిమాలయాలలో ఒక పర్వతం ఉంది, ముజావంత్ అంటాం. ఆ ముజావంత్ పర్వతం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. ముజావంత్ ఈ పర్వతం గురించి ఋగ్వేదం ఎందుకు పదే పదే ప్రస్తావిస్తుంది అంటే ఆర్యులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇష్టమైనటువంటి డ్రింక్, వాడికి తాగడం అనేది ఒక వ్యసనంగా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా వాళ్ళకి అత్యంత ఇష్టమైనటువంటి పానీయం, దాన్నే మనము సోమా అంటాం. ఈ సోమా అనేటువంటిది ముజావంత్ పర్వతం వద్ద లభ్యమవుతుంది, దొరుకుతుంది అని ఋగ్వేదం పదే పదే ప్రస్తావించింది. సో ఇక్కడ నదులు, పర్వతాలు ప్రస్తావించబడ్డాయి. అట్లాగే దక్షిణాన వింధ్య పర్వతాలు ఉన్నాయి అని చెప్తుంది ఋగ్వేదం. కానీ వింధ్య పర్వతాల తర్వాత ఏమున్నది ఆ విషయం ప్రస్తావించదు.
దీన్ని బట్టి నీకేం తెలుస్తున్నది అంటే ఋగ్వేదం నాటి ఆర్యులు కేవలం పశ్చిమ భారతదేశంలో మాత్రమే స్థిరపడ్డారు. అంతేగాని అటు తూర్పు దిక్కుకు కానీ ఇటు దక్షిణ దిక్కుకు కానీ వీళ్ళు వచ్చినట్టుగా మనకు ఆధారాలు లేవు. ఈ కారణం వల్లనే ఋగ్వేదంలో దాదాపు అన్ని జంతువులు ప్రస్తావించబడ్డాయి, కానీ పులి మాత్రం ప్రస్తావించబడలేదు. అది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. ఋగ్వేదం ప్రస్తావించని జంతువు ఏంది అంటే పులి. ఎందుకంటే పులి నీకు ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు దక్షిణాన మనకు కనబడుతుంది, కానీ మధ్య భారతదేశంలో కానీ పశ్చిమ దిక్కున కానీ కనబడదు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఋగ్వేద ఆర్యులు మధ్య భారతదేశంలో లేదా పశ్చిమ దిక్కున ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పచ్చు. ఇది మౌలికంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఇక ఋగ్వేద నాగరికతలో సమాజం ఎట్లా ఉంది? ఋగ్వేద నాగరికత అని పదే పదే మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఋగ్వేదం యొక్క ఆధారంగా అని అర్థం. నాగరికత గురించి తెలుసుకోవడానికి ఒకే ఒక్క ఆధారం ఋగ్వేదం అని అర్థం అన్నమాట. మరి ఋగ్వేదం సమాజం గురించి ఏం చెప్తున్నది? ఏమని చెప్తోంది అంటే నెంబర్ 1, సమాజం పితృస్వామిక వ్యవస్థ అని చెప్పక తప్పదు. సింధు నాగరికతలో నీకు మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. ఋగ్వేద కాలంకి వచ్చేసరికి అది కాస్త పితృస్వామ్యమైంది. పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద. అనార్యులు అంటే సింధు నాగరికత ప్రజలకు తల్లి ముఖ్యం, ఆర్యులకు తండ్రి ముఖ్యం అన్నమాట. ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రిని ఋగ్వేదం గృహపతి, దంపతి, దంపతి అంటే దంపతుల్లో మొదటివాడు, ఇట్లా పిలవడం జరిగింది. కాబట్టి అది ముమ్మాటికి పితృస్వామిక వ్యవస్థ అయి ఉండాలి. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, సమాజం ఎట్లా ఏర్పడ్డది? అసలు ఏ ప్రాతిపదికన ఏర్పడుతుంది? సమాజం ఋగ్వేద కాలంలో ఏర్పడడానికి ప్రాతిపదిక రక్త సంబంధం. అంటే భార్య, భర్త, వారి పిల్లలు, దానికి సంబంధించినటువంటి వరకు వారి యొక్క పెద్దలు అంటే భర్త యొక్క తల్లి, తండ్రి, వీళ్ళతో కలిపి ఒక కుటుంబం ఏర్పడుతుంది. రక్త సంబంధం కలిగిన పలు కుటుంబాలు కులంగా ఏర్పడతాయి. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ అనే పదానికి కులానికి మనం వాడుతున్న అర్థాన్ని ఉపయోగించకూడదు. కులం అంటే అర్థం రక్త సంబంధీకులతో కూడింది అని అర్థం, అంతేగాని క్యాస్ట్ అనే పదం వాడకూడదు ఇక్కడ. ఎందుకంటే క్యాస్ట్ అనేది లేదు అసలు. వాస్తవంగా చెప్తే క్యాస్ట్ అనే పదాన్ని పోర్చుగీస్ వాళ్ళు వాడారు. భారతదేశంలో మనకు ఉండినటువంటిది ఏంటి అని అంటే వర్ణ వ్యవస్థ ఉన్నది. వర్ణ అంటే ఏందో తర్వాత చూస్తాం. ఇక్కడ కులం అంటే రక్త సంబంధీకులు కలిసి ఏర్పడినటువంటి వంశం. కరెక్ట్గా చెప్పచ్చు, అది వంశము అని చెప్పచ్చు. దీన్నే మనము క్లాన్ అని అంటాం. దీనికి పెద్దవాడు అంటే ఆ రక్త సంబంధీకులు అందరిలో కల్లా చాలా పెద్దవాడు. ఇతన్ని మనము ఇంటికి పెద్ద లేదా కులానికి పెద్ద అంటాం, వంశానికి పెద్ద అంటాం. అతన్నే ఏమని పిలిచిన ఋగ్వేదం? కులపతి. మనకు మహాభారతంలో కులపతి, భీష్మాచార్యుని కులపతి అంటాం, అందరికంటే పెద్దవాడు కాబట్టి. ఇట్లా కులాలు ఏర్పడతాయి. అంటే రక్త సంబంధం కలిగిన కుటుంబాలు కలిసి ఏర్పడేది కులం అన్నమాట. పలు కులాలు కలిసి ఒక గ్రామంగా ఏర్పడతాయి. గ్రామంలో పలు కులాలు ఉంటాయి. ఇది సమాజం యొక్క ఏర్పడినటువంటి తీరు అన్నమాట. మరి పరిణామాలు ఏంది? ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్స్ ఏంది ఋగ్వేద కాలంలో అంటే చాలా ముఖ్యమైనటువంటి పరిణామము వర్ణ వ్యవస్థ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంది వర్ణ వ్యవస్థ అంటే ఈరోజు మనము క్యాస్ట్ అనేది అయితే అంటున్నామో దాని యొక్క ప్రారంభం ఋగ్వేద కాలంలో స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది? వర్ణ అనే పేరుతో స్టార్ట్ అయింది. వర్ణ అంటే అర్థం ఏంది? వర్ణ అంటే భాషాపరంగా అర్థము రంగు అని అర్థం. తెల్లని ఆర్యులు తమని తాము శ్వేతవర్ణాలు అని పీల్చుకున్నారు, తెల్లగా ఉంటారు కాబట్టి. సామాన్యంగా సగటు భారతీయుడి యొక్క శరీరపు రంగు నలుపు. అందుకని అనార్యులైనటువంటి స్వదేశీ భారతీయులు కృష్ణవర్ణాలు అని పిలవబడ్డం జరిగింది. ఇట్లా వర్ణ వ్యవస్థకు ముందు ప్రాతిపదిక ఆధారం ఏంది అంటే రంగు అన్నమాట. రంగు ఆధారంగా ఆర్యులు తెల్లని ఆర్యులు శ్వేతవర్ణాలుగాను, శరీరపు రంగు ఆధారంగా
తెల్లని ఆర్యులు శ్వేతవర్ణాలుగాను, నల్లని అనార్యులు కృష్ణవర్ణాలుగాను విభజించబడడం జరిగింది. మరి ఎందుకు జరిగింది ఇట్లాంటి విభజన అంటే దీని పరమోద్దేశం ఏదో రకమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయించుకోవడమే, గుర్తింపు ఆపాదించుకోవడమే. ఏ రకంగా గుర్తించాలి? తెల్లోడు నల్లోడు అనేటువంటి దానికి రంగే అక్కడ ప్రాతిపదిక అవుతుందన్నమాట. అట్లా వచ్చింది వర్ణ వ్యవస్థ. ఇది మొదటి దశ. మొదటి దశలో 2 వర్ణాలే, శ్వేతవర్ణ, కృష్ణవర్ణ. శ్వేతవర్ణులు అంటే ఆర్యులు, కృష్ణవర్ణులు అంటే అనార్యులు. ఋగ్వేద కాలంలోనే 2వ దశ కూడా ప్రారంభమవుతుంది. ఏందా 2వ దశ అంటే వృత్తి ప్రవృత్తి. కరెక్ట్గా చెప్తే ప్రవృత్తి వృత్తి ఆధారంగా వచ్చిందన్నమాట. వర్ణ వ్యవస్థలో 2వ దశలోకి వచ్చేసరికి ప్రవృత్తి అంటే టెంపర్మెంట్ అని చెప్పచ్చు. ఓకే, వృత్తి ప్రొఫెషన్. నీ వృత్తి నీ టెంపర్మెంట్ను బట్టి ఏర్పడుతుంది, ప్రవృత్తిని బట్టి ఏర్పడుతుంది. దీని ఆధారంగా 2వ దశలోకి వచ్చేసరికి 3 వర్ణాలు ఏర్పడ్డాయి. ఏమిటి ఆ 3 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అంతే. ఓకే, ఇక్కడికి ఆపాలి మనం. ఎందుకంటే శూద్ర అనేటువంటిది ఋగ్వేద కాలంలో వర్ణ కాదు. అది శూద్రులు ఉన్నారు కానీ వాళ్ళకు వర్ణ స్థాయి లేదు. అదేందో తర్వాత చెప్తాం. సో 2వ దశలోకి వచ్చేసరికి వర్ణ వ్యవస్థలో 3 వర్ణాలు ఏర్పడ్డాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఓకే, బ్రాహ్మణులు అంటే అర్థమైంది, బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు బ్రాహ్మణులు. క్షత్రియులు, క్షాత్రము అంటే ఫైటింగ్ స్పిరిట్, పోరాట పటిమ కలిగిన వాడు. వైశ్యులు సేవలు అందించేవాళ్ళు. ఇట్లా 3 వర్ణాలే ఏర్పడ్డాయి. మరి శూద్రులు, చాలామంది శూద్రులు అంటే అనార్యులు, అంటరాని వాళ్ళు, ఇట్లాంటి పదాలన్నీ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. ఋగ్వేద కాలంలో అవి లేనే లేవు. శూద్ర అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి శూద్రులు అంటే ఆర్యులే. ఋగ్వేద కాలంలో 3 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా మిగిలిపోయినటువంటి తెల్లని ఆర్యులు శూద్రులుగా పిలువబడ్డారు. వీళ్ళు సమాజంలో దిగువ స్థాయి, కానీ అట్టడుగు కాదు. వీళ్ళకంటే అట్టడుగు వర్గం ఇంకొకటి ఉంది. ఓకే, సో శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే ఆర్యులే కానీ వర్ణ స్థాయి లేని ఆర్యులు, సమాజంలో దిగువ స్థాయికి చెందినవారు. వీళ్ళకంటే అట్టడుగు వర్గం ఎవరు అంటే అనార్యులు, పట్టుబడ్డ అనార్యులు, యుద్ధాల్లో పట్టుబడినటువంటి అనార్యులు. వాళ్ళని ఏమంటాము అంటే దాస అంటాం. దాసులు అంటే బానిసలు, బానిసలుగా మార్చబడ్డ అనార్యులు. వీళ్ళు అట్టడుగు వర్గం అన్నమాట. కానీ ఇక్కడెక్కడ అస్పృశ్యత లేదు, అంటరానితనం అనేది అసలు లేనే లేదు ఋగ్వేద కాలంలో. అవి తర్వాత చెప్తాం. మరి అందరూ అనార్యులు బానిసలు అవుతారా? కాదు. కొంతమంది అనార్యులు స్వతంత్రులుగా కూడా మిగిలిపోతారు. అట్లాంటి స్వతంత్రులైనటువంటి అనార్యులను ఏమంటాము అంటే దస్యు అంటాం. దాస, దస్యు. దాసుడు అంటే పట్టుబడి బానిస అయినటువంటి అనార్యుడు. స్వతంత్రుడైనటువంటి అనార్యుడు దస్యుడు. ఇది ఋగ్వేద సమాజంలో ఉండేటువంటి వర్ణాపరమైనటువంటి తేడాలు అన్నమాట. మరి వర్ణ వ్యవస్థ యొక్క స్వరూపమేంది? స్వభావం ఏంది? ఇక్కడ ఎక్కడ కూడా ఇంతకుముందే చెప్పాను, అంటరానితనం లేదు. వర్ణాలు అనేటువంటి ప్రవృత్తిని బట్టి ఏర్పడ్డాయి, వృత్తిగా కూడా మారుతున్నాయి. అంత మాత్రం చేత అవి మార్చుకోవడానికి తావులేని జడత్వం కలిగిన వ్యవస్థ కాదు. అంటే బాగా సింపుల్గా చెప్పాలంటే ఋగ్వేదం నాటి వర్ణ వ్యవస్థలో మార్పుకు తావు ఉంది. అంటే వర్ణాలను మార్చుకోవచ్చు, వర్ణాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. ఎట్లా మార్చుకుంటావు వర్ణాన్ని? వృత్తిని మార్చుకోవడం ద్వారా. వృత్తి వర్ణానికి ప్రాతిపదిక అయింది కాబట్టి ఒక వ్యక్తి వృత్తిని మార్చుకోవడం ద్వారా తన వర్ణాన్ని మార్చుకుంటాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు కానీ బ్రహ్మజ్ఞాని అయినాడు. అందుకని బ్రాహ్మణుల స్థాయిని పొందాడు ఆయన, బ్రహ్మర్షి స్థాయిని పొందాడు ఆయన. సో ఇక్కడ ఋగ్వేద కాలంలో వర్ణపరమైనటువంటి కఠినమైన నియమాలు, నిబంధనలు లేవు. ఎవరికి తోచిన వర్ణాన్ని వాళ్ళు పాటించవచ్చు. నెంబర్ 1. వర్ణాంతర వివాహాలు జరిగాయి. అట్లాగే
సహపంక్తి భోజనాలు, వర్ణాలతో ప్రమేయం లేకుండా అందరూ కలిసి భోజనం చేయడం, ఇవి కూడా ఉన్నాయి. ఒక రకంగా ఋగ్వేద సమాజము ఇగాలిటేరియన్ సొసైటీ అంటాం. అంటే కఠినమైన నియమాలు నిబంధనలు ఏమీ లేని స్వేచ్ఛా సమాజం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. వర్ణ వ్యవస్థ వచ్చింది కానీ పూర్తిగా బలపడలేదు అక్కడ. ఎట్లా చెప్తావు నువ్వు, ఏ ఆధారంగా చెప్తాం, ఇది క్వశ్చన్గా అడిగాడు. ఋగ్వేద కాలం నాటి వర్ణ వ్యవస్థను గురించి ముఖ్యమైన ఆధారం ఏంది అన్నాడు. ముఖ్యమైనటువంటి ఆధారం ఏంది అంటే పురుష సూక్త అంటాం. ఏంది పురుష సూక్తము? పురుష సూక్తం ఋగ్వేదంలో మనకు 10 మండలాలు ఉన్నాయి. గ్రంథపరంగా ఋగ్వేదాన్ని మనము 10 మండలాలుగా విభజిస్తాం. మండలాలు అంటే చాప్టర్స్. ఈ 10 మండలాల్లో వాస్తవంగా 1, 10 ఈ 2 మలివేద కాలానికి చెందినవి, అంటే తర్వాత వేదకాలం. ఆ మలివేద కాలాన్నే లేటర్ వేదిక్ అంటాం ఇంగ్లీష్లో. అది ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 మధ్యకాలం అన్నమాట. ఈ 2 మండలాలు మలివేద కాలానికి చెందినవి. ఋగ్వేదానికి చెందినటువంటి వాస్తవంగా ఇవే. వాస్తవంగా ఋగ్వేద కాలానికి చెందినటువంటివి 2 నుంచి 9 మండలాలు మాత్రమే ఋగ్వేద కాలానికి చెందుతాయి. పురుష సూక్తం అనేటువంటిది, పురుష సూక్తం ఏదైతే వర్ణ వ్యవస్థకు ప్రమాణంగా చెప్పుకుంటున్నామో, ముఖ్యమైన ఆధారం అని చెప్తున్నామో, అటువంటి పురుష సూక్తం 10వ మండలంలో భాగం అన్నమాట. 10th చాప్టర్ 10వ మండలంలో భాగం. అంటే పురుష సూక్తం ఎప్పుడు కంపోజ్ చేయబడ్డది, సమకూర్చబడ్డది అంటే పురుష సూక్తం మలివేద కాలంలో సమకూర్చబడ్డది అని అర్థం. ఎందుకు చెప్తున్నాం ఇది అంటే వాస్తవంగా 3 వర్ణాలే ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని. కానీ పురుష సూక్తం ఋగ్వేద కాలంలో 4 వర్ణాలు ఉన్నాయి అని చెప్తోంది. శూద్రులు కూడా వర్ణమే అని చెప్తోంది. వాస్తవానికి శూద్రులు వర్ణ కాదు. శూద్రులు ఉన్నారు కానీ వర్ణాస్థాయి లేదు. శూద్రులకు వర్ణాస్థాయి ఎప్పుడు ఇవ్వబడ్డది అంటే మలివేద కాలంలో ఇవ్వబడ్డది. పురుష సూక్తం మలివేద కాలానికి చెందింది, ఋగ్వేదంలోకి జత చేయబడ్డది. అంతేగాని అది వాస్తవంగా ఋగ్వేదానికి చెందింది కాదు. కాబట్టి పురుష సూక్తం 4 వర్ణాలు ఉన్నాయి అని చెప్పడంలో ఉండేటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అది ఆ విధంగా చెప్తోంది అనేటువంటిది మనం గ్రహించాలి. వాస్తవంగా ఉండింది 3 వర్ణాలే. ఈ వర్ణాలు వర్ణాంతర వివాహాలు చేసుకోవడం ద్వారా వర్ణాలను మార్చుకున్నారు, వృత్తులను మార్చుకున్నారు, సహపంక్తి భోజనాలు చేశారు. కాబట్టి వర్ణ వ్యవస్థ మార్పుకు తావులేని వ్యవస్థ కాదు, అది సరళమైనటువంటిది, మార్పుకు అనువైనటువంటిది అని గుర్తించాలి. నెక్స్ట్ ఇంకా ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? స్త్రీలు, వాడి పరిస్థితి ఎట్లా ఉంది ఋగ్వేద కాలంలో అంటే స్త్రీకి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో స్త్రీ సంపూర్ణమైన స్వేచ్ఛను అనుభవించిన చిట్ట చివరి యుగం ఋగ్వేదం. సింధు నాగరికతలో స్త్రీ ఇంటికి పెద్దగా వ్యవహరించింది. ఋగ్వేద కాలంకి వచ్చేసరికి స్త్రీ స్వేచ్ఛా సమానత్వాన్ని బాగా అనుభవించింది. ఏమిటి ఆధారాలు? మనం ఈరోజు ఏవైతే సాంఘిక దురాచారాలు అంటున్నామో, అంటే బాల్య వివాహాలు, వరకట్నాలు, సతీ సహగమనము, అంటరానితనము, ఇవి ఏవి కూడా స్త్రీలకు ఆపాదించబడలేదు. అంటే బాల్య వివాహాలు లేవు, వరకట్నాలు లేవు, సతీ సహగమనం లేదు, అంటరానితనము, స్త్రీని కొన్నాళ్ళు అంటరానితనంగా చూడడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. అట్లాంటివి అనేటువంటివి కూడా ఏమీ లేవు. స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడ్డది. ఆమె ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా చేసుకోకపోవచ్చు. స్త్రీ తనకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకునేదంటే తనకు నచ్చిన వరుణ్ణి ఎంచుకోవడం, దీన్నే మనం ఏమంటాము అంటే స్వయంవరం అంటాం. తనే నిర్ణయించుకుంటాం, స్వయంవరం. అటువంటి స్వేచ్ఛ స్త్రీకి ఉంది. లేదు, స్త్రీ ఎప్పటికీ కూడా విద్యార్థిగానే మిగిలిపోవచ్చు, బ్రహ్మచారిణిగానే ఉండిపోవచ్చు. స్త్రీలు వేదాలు చదవచ్చు, స్త్రీలు పురుషులు లేకుండా అంటే భర్త లేకుండా యాగాలు చేయొచ్చు, క్రతులు చేయొచ్చు. ఇటువంటి వసతి కూడా, వెసులుబాటు కూడా ఋగ్వేద కాలంలో ఉంది స్త్రీకి.
ఇది నిజమా? ఋగ్వేదం చెప్తోంది. ఋగ్వేద కాలంలో గొప్ప పాండిత్యం ఉన్నటువంటి గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు, గొప్ప పాండిత్యం ఉన్నటువంటి స్త్రీలు. వాళ్ళని ఏమంటామో అని అడిగాడు ఒకసారి క్వశ్చన్గా. అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి ఋగ్వేద కాలం నాటి స్త్రీలు బ్రహ్మవందినులు అంటాం. బ్రహ్మవందినులు అంటే జీవితాంతము పాండిత్యం సేకరించడానికి దాని కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు అన్నమాట. ఎవరెవరు వాళ్ళు? గార్గి, మైత్రేయి, విశ్వవర, లోపాముద్ర. ఈ పేర్లు నీకు చాలా ముఖ్యం, ఎందుకంటే వీటి మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడనమాట. మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఋగ్వేద కాలంలో అత్యంత గొప్ప పండితుడు ఎవడు అని అడిగాడు. అత్యంత గొప్ప పండితుడు యజ్ఞవాల్క్యుడు. యజ్ఞవాల్క్య అసాధారణమైన పాండిత్యం ఉన్నటువంటి వాడు. ఎవరి యజ్ఞవాల్క్యుడు? యజ్ఞవాల్క్యుడు సీత తండ్రి జనకుడి కొలువుకు చెందినవాడు. అంటే రామాయణం ఋగ్వేద కాలానికి చెందింది అని చెప్పచ్చు. ఇవన్నీ ప్రశ్నలే అనమాట. యజ్ఞవాల్క్యుడు ఎవరి కాలానికి చెందినవాడు, ఎవరి కొలువుకు చెందినవాడు అని. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రతిభావంతుడైన పండితుడు ఎవడు? ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి. అత్యంత ప్రతిభావంతుడైనటువంటి పండితుడు యజ్ఞవాల్క్యుడు. యజ్ఞవాల్క్యుడు జనకుడి కొలువుకు చెందినవాడు. ఈ యజ్ఞవాల్క్యుడే బృహదారణ్యకోపనిషత్ అంటాం. బృహదారణ్యకోపనిషత్ అనేటువంటి గొప్ప ఉపనిషత్తును కూడా సంకలనం చేశాడు. ఇది నీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఆత్మ పునర్జీవనము, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటాం. ఓకే, దీని గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి ఉపనిషత్ బృహదారణ్యకోపనిషత్. ఈ బృహదారణ్యకోపనిషత్తుని టిఎస్ ఇలియట్ వేస్ట్ ల్యాండ్ అనేటువంటి పుస్తకంగా కూడా ట్రాన్స్లేట్ చేశాడు, తర్జుమా చేశాడు. ఆ వేస్ట్ ల్యాండ్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకే, అంటే నోబెల్ ప్రైజ్ ఒక రకంగా పరోక్షంగా యజ్ఞవాల్క్యుడికి వచ్చినట్టే అనమాట. అంత మహాపాండిత్యం ఉన్నటువంటి వాడు యజ్ఞవాల్క్యుడు, జనకుడి కొలువుకు చెందినవాడు. ఇక్కడ ఎగ్జామ్లో తరచుగా అడగబడ్డ ప్రశ్న ఏంది అని అంటే, అంత గొప్ప పాండిత్యము, ఓటమి ఎరుగని పండితుడు, ఆయనతో సంవాదం చేయాలంటే సామాన్య విషయం కాదు. అట్లాంటి పండితుడిని బహిరంగంగా ఎవరు ఛాలెంజ్ చేశారు అని. తర్కపరమైనటువంటి చర్చ, వేదాంతపరమైనటువంటి చర్చ, అటువంటి చర్చల్లో యజ్ఞవాల్క్యుడిని సవాల్ చేసినటువంటి గొప్ప పండితురాలు ఎవరు అన్నాడు. గొప్ప పండితురాలు గార్గి. ఆమె యజ్ఞవాల్క్యుడిని సవాల్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే, స్త్రీలకు ఆ సమయంలో, ఆ కాలంలో స్వేచ్ఛా సమానత్వాలు ఉన్నాయి అని చెప్పచ్చు అన్నమాట. ఇందాకే చెప్పాం, ఎటువంటి సామాజిక పరమైనటువంటి నియమాలు నిబంధనలు లేవు అక్కడ. అంటే స్త్రీ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుభవించింది అని చెప్పాలన్నమాట. సాంఘికపరమైన దురాచారాలు లేవు, అంటరానితనము ముఖ్యంగా మరియు అసమానతలు ఇవి ఋగ్వేద కాలంలో మనకు కనబడవు అన్నమాట. అందుకనే దాన్ని స్వేచ్ఛా సమాజము అని అనవచ్చు. ఇది సమాజానికి సంబంధించినంత. మరి ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది? ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, ముఖ్యంగా అది పశుపోషణ. దీన్నే మనం ఇంగ్లీష్లో పాస్టరలిజం అంటాం. పశువుల పెంపకం పైన ఎక్కువగా ఆధారపడ్డారు. సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేశారు. వేద నాగరికతలో ఆర్యులు పశుపోషణ మీద ఆధారపడ్డారు కాబట్టే ఆవు పవిత్రమైంది. ఆవు సంపదకు మూలంగా స్తుతించబడ్డది, గుర్తించబడ్డది. ఆవును చంపడం నేరమన్నాడు. అఘాయ, గోవెస్థి, దుహిత్రి ఇట్లాంటి పదాలు మనకు తరచుగా ఋగ్వేదంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు ఆవుకి ఎంత ప్రాధాన్యతనిచ్చారో అనేటువంటి మనము గ్రహించవచ్చు. అఘాయ అంటే ఆవును చంపకూడదు. దుహిత్రి
అంటే ఆవు ఆడబిడ్డ ఇంటికి ఆడబిడ్డ లాంటిది. ఆవు పట్ల హార్ష్గా కఠినంగా ప్రవర్తించకూడదు. అట్లాగే గోవెస్తి 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 అంటే పశువుల కోసం వెదకడం. ఓకే, సర్చింగ్ ఫర్ క్యాటిల్ అంటాం. ఈ పదాలను బట్టి ఆ ఆర్థిక వ్యవస్థ పశుపోషణ మీద ఎక్కువగా ఆధారపడ్డది అని చెప్పవచ్చు. అంటే వాళ్ళు వ్యవసాయం చేయలేదా అంటే చేయలేకని కాదు, చేశారు వ్యవసాయం, కానీ చాలా పరిమితంగా ఉండేది వ్యవసాయం. ఎంత పరిమితంగా ఉండేది అంటే కేవలము ఆహారం కోసంగా వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, అంతేగాని సబ్సిస్టెన్స్ అంటాం, జీవనోపాధి కోసం వ్యవసాయం చేయడమే కానీ వ్యవసాయం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదనమాట. మరి ఏ ఏ పంటలు పండిస్తున్నారు వాళ్ళు అంటే గోధుమ అంటే గోధుమే. ఓకే, వ్రీహి అంటాం, వ్రీహి అంటే వరి. ఓకే, యావా అంటాం, యావా అంటే బార్లీ. ఇవి ప్రధానమైనటువంటి పంటలు అన్నమాట. గోధుమ, వ్రీహి, యావ. అంటే వరి పండించాడు, కానీ ఇది కేవలం కర్మకాండలకే ఉపయోగిస్తాడు వరిని, అంతేగాని భోజనంగా వాడు వరిని స్వీకరించలేదన్నమాట. ఇవి పంటలు. కాబట్టి ఇక్కడ పరిమితమైనటువంటి వ్యవసాయం జరిగింది, కేవలము జీవనోపాధి కోసం జరిగినటువంటి వ్యవసాయం. అందువల్ల మిగులు ఉత్పత్తి అనేటువంటిది ఇక్కడ ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. నీ అవసరాలకు పోగా నీ దగ్గర ఉత్పత్తి ఉంటే అది మిగులు ఉత్పత్తి అవుతుంది. అది పెట్టుబడిగా పెడతాము, వ్యాపారము వాణిజ్యము చేయగలుగుతాం. ఇప్పుడు అదే లేనప్పుడు ఇక్కడ వ్యాపారము వాణిజ్యం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం లేదు. అందుకే ఋగ్వేద కాలంలో ఎక్కడ కూడా మనకు విస్తృతమైన వ్యాపారము వాణిజ్యము జరిగినట్టుగా ఆధారాలు లేవు. వ్యాపారము వాణిజ్యము లేదు కాబట్టి నగరాలు కూడా ఉండవు. నగరము అనేది ఏర్పడాలా అంటే విస్తృతమైన వ్యాపారం ఉండాలి, వాణిజ్యం ఉండాలి. అవి కూడా ఏమీ లేవు అక్కడ. కాబట్టి ఇది ఎసెన్షియలీ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. ఋగ్వేదం ఇంకా ఏం చెప్తోంది అంటే కొంతమంది అనార్య వ్యాపారస్తులు ఉన్నారు. ఈ అనార్య వ్యాపారస్తులను ఏమంటున్నాము అంటే పాణి అంటాం, PANI, పాణి అంటాం. పాణీలు అంటే ఎవరు? పశువులతో వ్యాపారం చేసేవారు, పశువులలో వ్యాపారం చేసేవాళ్ళు, పశు సంపదను ఆధారంగా వ్యాపారం చేసేవాళ్ళని పాణి అంటాం. వీళ్ళు అనార్యులు అన్నమాట. ఋగ్వేదం వస్తు మార్పిడి విధానం అంటే బార్టర్ సిస్టమ్ అంటాం, దీని గురించి కూడా చెప్తుంది మనం. ఎందుకంటే అక్కడ కరెన్సీ లేదు. కొన్ని పుస్తకాల్లో నాణ్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు, అది వాస్తవం కాదు. ఎందుకంటే ఋగ్వేదంలో కొన్ని పదాలు వస్తాయి. ఏ పదాలు వస్తాయి? నిష్కా, శతమన అనే పదాలు వస్తాయి. నిష్కా అంటే అది బంగారు నాణ్యం కాదు, బంగారమే అని అంతే. శతమన అంటే వెండి బంగారము ఉన్నాయి అంటే అవి నాణ్యాల రూపంలో ఉన్నాయి అని కాదు అర్థం. నాణ్యాలను రాజముద్రతో ముద్రించడం అనేది మనకు మొట్టమొదటిసారిగా చారిత్రపూర్వకంగా చెప్పాలంటే మౌర్యుల కాలం నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ నిష్కా, శతమన అనేటువంటివి కేవలం లోహాలు, వెండి బంగారంగానే గుర్తించాలి, అంతేగాని అవి నాణ్యాలుగా మనము గుర్తించకూడదు వాటిని. ఇది ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఇక ఋగ్వేదం యొక్క మతము మరియు పాలనా వ్యవస్థ ఇవి ఎట్లా ఉన్నాయి? పాలనా వ్యవస్థ స్వరూపం ఏమిటి? పాలనా వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఇది ప్రధానంగా తెగలతో కూడినటువంటి పాలనా వ్యవస్థ, ట్రైబల్ పాలిటీ. ఒక్కొక్క తెగ చిన్న చిన్న రాజ్యంగా ఏర్పడుతుంది, తెగల రాజ్యాలు. ఈ తెగల రాజ్యాలని ఏమంటాం మనము అంటే జన లేదా గణ. దీనికి అధిపతిని గణపతి, గోప లేదా రాజన్ అని పిలుస్తాం. గణానికి అధిపతి గణపతి. ఓకే, అంటే తెగకు పాలకుడు గణపతి.
గోపా అంటే రక్షకుడు. ఆయన ప్రధానమైనటువంటి డ్యూటీ బాధ్యత తెగని రక్షించడం, వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను రక్షించడం. రాజన్, రాజన్ అంటే శ్రేష్ఠుడు, సమకాలీకులలో శ్రేష్ఠుడు, అందరికంటే క్వాలిఫైడ్ అనమాట. ఇట్లా ఈ 3 పదాలు రాజుకు వర్తిస్తాయి. రాజన్, గణపతి, గోప అంటే రాజు అని అర్థం అన్నమాట. ఓకే, ఇది మౌలికంగా వాళ్ళ యొక్క పాలనా వ్యవస్థ అనమాట. దాని స్వరూపం ఏంది అంటే వంశపారంపర్య రాచరికం ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా ఉంది అంటే మిగిలిన వ్యవస్థలు కూడా ఉన్నాయి అక్కడ. ఏందది అంటే కొన్ని రాజ్యాల్లో, గణరాజ్యాల్లో రాజు ఎన్నుకోబడ్డం కూడా జరుగుతుంది. రాజ్యానికి అధిపతి ఎన్నుకోబడ్డాడు అంటే ఆ రాజ్యాన్ని మనం ఏమంటాము? రిపబ్లికన్ స్టేట్ అంటాం. అట్లాగా ఋగ్వేద కాలంలో కూడా రిపబ్లిక్స్ ఉన్నాయి. గణరాజ్యము అంటే ఆ రాజు ఎన్నుకోబడతాడు. కానీ సర్వసామాన్యంగా ఉండేది ఏంటి అంటే వంశపారంపర్య రాచరికము. మరి ఎటువంటి రాచరికం అది? ఎటువంటి రాచరికము అంటే నిరంకుశమైనటువంటి రాచరికం కాదు. బాగా గుర్తుంచుకోవాల్సింది, ఋగ్వేద కాలం నాటి రాజులకు విస్తృతమైన అధికారాలు లేవు. ఒక రకంగా ఋగ్వేద పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థను పోలి ఉంటుందన్నమాట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్య లక్షణం ఏంది అంటే కార్యనిర్వాహక వర్గము శాసనసభకు బాధ్యత వహిస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆన్సరబుల్ టు లెజిస్లేచర్. అట్లాగే ఋగ్వేద కాలంలో రాజు పైన, ఆయన విస్తృతమైనటువంటి అధికారాలపైన గొప్ప ఆంక్షలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. ఓకే, రాజుకు విస్తృతమైన అధికారాలు లేవు ఋగ్వేద కాలంలో. ఇది మనం ఎట్లా చెప్పగలుగుతాము అంటే రాజు యొక్క అధికారాలపైన నియంత్రణ చేయడానికి గాను 2 సభలు ఉన్నాయి ఋగ్వేద కాలంలో. ఆ 2 సభల్ని ఏమంటాము అంటే సభ మరియు సమితి. ఏమిటి రెండింటి మధ్య తేడా? సభ అంటే గృహ పెద్దలు, ఇంటికి పెద్దలు, కుల పెద్దలు, కులపతులు, వీళ్ళందరూ కలిసి సమావేశమైతే అది సభ. అట్లా కాకుండా జన లేదా గణ, మొత్తం ట్రైబ్ మొత్తం కూడా, తెగ మొత్తము సమావేశం అవుతుంది, అప్పుడు అది సమితి అవుతుంది. సమితికి సభకి ఉండేటువంటి తేడా కంపోజిషన్. సభ అంటే గృహ పెద్దలు, కుల పెద్దలు కలిసి సమావేశం ఏర్పడితే సభ. సమితి అంటే తెగ మొత్తము సమావేశమైతే అది సమితి. ఇది మొదటి తేడా. రెండోది ఏంటంటే సభలోకి స్త్రీ రాదు. సామాన్యంగా రాదు అంటే రాకూడదని కాదు, అది ఆమె గౌరవానికి తక్కువ అన్నమాట. కానీ సమితిలోకి స్త్రీ వస్తుంది. సభకి సమితికి ఉండేటువంటి రెండో ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే స్త్రీలు సమితిలో పాల్గొనవచ్చు. ఓకే, సమితిలో స్త్రీ పాల్గొంటుంది. మూడో ముఖ్యమైనటువంటి తేడా ఏంది అంటే సమితి అత్యంత బలమైనది. ఈ నిర్ణయాలు అనేటువంటివి తుది నిర్ణయాలు అవుతాయి, ఫైనల్. సభ నిర్ణయాలు కాదు, సమితి ఏమి నిర్ణయిస్తుందో అదే ఫైనల్. ఎందుకంటే సమితి తెగ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలను రాజు తప్పకుండా పాటించి తీరాలి. పాటించకపోతే ఆయన్ని పదవీచ్యుతుని చేస్తారు. అట్లా ఎవరైనా పదవీచ్యుతుడు అయినాడు, వాడి పేరే దుష్టరీతు అంటాం. ఋగ్వేద కాలంలో అధికారాన్ని కోల్పోయినటువంటి వాడు, సభకి సమితికి వ్యతిరేకంగా పోయినవాడు దుష్టరీతు. ఈయన్ని పదవీచ్యుతం చేశారు. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది అంటే బలమైన శాసనసభలు ఉన్నాయి ఋగ్వేద కాలంలో అని చెప్పాలి. ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అని చెప్పాలన్నమాట. ఇంకా ఏం కనిపిస్తుంది ఋగ్వేద పాలనా వ్యవస్థలో అంటే అక్కడ పాలనా విభాగాలు ఉన్నాయి. ఎటువంటి పాలనా విభాగాలు ఉన్నాయి? ముందు పలు కుటుంబాలు కలిపి గ్రామంగా ఏర్పడతాయి. ఓకే, ఇది గ్రామం. గ్రామానికి పెద్ద గ్రామాణి అంటాం. గ్రామాణి. పలు గ్రామాలు కలిసి మనం ఈ రోజుల్లో మండలము అంటున్నాం. ఎట్లయితే మండలము అనేది ఏర్పడుతుందో ఇది రెండో దశ. పలు గ్రామాలు కలిసి ఏర్పడతాయి.
దీన్ని ఏమంటాము అంటే విస్ అంటాం. విస్ అంటే బ్లాక్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్, కొన్ని గ్రామాల సమూహం విస్కి అధిపతి విశ్యపతి అంటాం. ఈయన విస్కి అధిపతి అన్నమాట. ఈ విస్ స్థాయిలో అంటే రెండో స్థాయిలో కూడా ఇంకొక సభ ఉంది. ఆ సభని ఏమంటాము అంటే విధాత అంటాం. విధాత అనేది విస్ స్థాయిలో ఉండేటువంటి సభ అన్నమాట. పలు విస్సులు కలిసి అంటే పలు గ్రామాల సమూహములు, పలు మండళ్ళు అని చెప్పవచ్చు. ఇది మూడో దశ. పలు విస్సులు కలిసి గణ లేదా జనాగా ఏర్పడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, అదనమాట. గణ లేదా జనాగా ఏర్పడుతుంది. దీనికి అధిపతే గణపతి, రాజన్ లేదా గోప అంటాం. ఇవి పాలనా విభాగాలు అన్నమాట. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది ఇక్కడ అంటే, ఇక్కడ ఎక్కడ కూడా సిద్ధ సైన్యాలు లేవు. రాజుకి స్టాండింగ్ ఆర్మీ అంటాం. అంటే సిద్ధంగా ఉండేటువంటి సైన్యం అంటూ లేదు. యుద్ధం అంటూ వస్తే ఋగ్వేద కాలంలో అందరూ వెళ్తారు యుద్ధానికి, స్త్రీలతో సహా, చిన్నపిల్లలతో సహా వెళ్తారు. అంటే కరెక్ట్గా చెప్తే అది ట్రైబల్ సిస్టమ్ అన్నమాట. ట్రైబ్కి యుద్ధం జరిగితే ట్రైబ్ మొత్తం వెళ్తారు. కొంతమంది వెళ్ళాలా, కొంతమంది వెళ్ళకూడదు అనే నియమాలంటూ ఏమి ఉండవు అక్కడ. సో అక్కడ సిద్ధ సైన్యాలు లేవు, నెంబర్ 1. అట్లాగే నెంబర్ 2, విస్తృతమైన యంత్రాంగము లేదు. ఋగ్వేదం ప్రస్తావించినటువంటి యంత్రాంగం ఎవరెవరు అంటే క్రౌన్ ప్రిన్స్, యువరాజ్, పురోహిత్ అంటే పురానికి హితం చెప్పేవాడు, సలహాలు ఇచ్చేటువంటి వాడు మంచి చెడ్డల పైన. అట్లాగే యువరాజ్, పురోహిత్, సేనాని అంటే సైన్యానికి అధిపతి. ఈ సేనాని కూడా నువ్వు ఇప్పుడే చెప్పావు సిద్ధ సైన్యాలు లేవని, మరి సేనాని ఎట్లా వచ్చాడని కాదు. యుద్ధం జరిగినప్పుడే సేనాని వస్తాడు, యుద్ధం లేకపోతే సేనాని ఉండడు. యుద్ధం అప్పుడే సేనాధిపతి నియమించబడతాడు. అట్లా యంత్రాంగం అనేటువంటిది పూర్తిగా ఏర్పడలేదు అనేది మనం గుర్తించాలి. ఇంకా పన్నుల వ్యవస్థ ఉందా ఋగ్వేద కాలంలో? ఋగ్వేదం ప్రధానంగా 2 పన్నుల గురించి ప్రస్తావించింది. ఏమిటా పన్నులు అంటే భాగా, రెండోది బలి. భాగా అంటే తప్పనిసరిగా చెల్లించాల్సిన పన్ను. భూమి శిస్తుగా నువ్వు చెల్లించాల్సిన పన్నును భాగం. మరి ఎంత అనేటువంటి విషయాన్ని ఋగ్వేదం చెప్పలేదు. ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, వీటిని వసూలు చేయడానికి అధికారులు కూడా లేరు అక్కడ. ఋగ్వేదము అధికారుల గురించి ప్రస్తావించదు, కేవలం ఈ రెండింటి గురించి చెప్పి. బాగా అంటే తప్పనిసరిగా కట్టాలి పన్ను. ఎందుకు కట్టాలి? రాజ్యము నీ ధనమాన ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి నీ సంపదలో కొంత రాజ్యానికి ఇవ్వాలి, రాజుకు చెల్లించాలి. అది బాగా కంపల్సరీ చెల్లించాల్సి. మరి బలి అంటే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటిది. పంటలు బాగా పండాయి, సంతోషంగా నువ్వు ఇస్తున్నావు, దాన్ని బలి అంటాం. అంటే బలవంతంగా కట్టాల్సిన పని కాదు, అది మనం స్వచ్ఛందంగా చెల్లించేది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ యంత్రాంగము అనేటువంటిది చాలా పరిమితంగా ఉంది అని చెప్పాలన్నమాట. ఇది పాలనా వ్యవస్థకు సంబంధించినంత వరకు. ఇక చివరి అంశం ఏమిటి అంటే ఋగ్వేదం యొక్క మతపరంగా వాళ్ళ విశ్వాసాలు ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి. ఋగ్వేద మతాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు? డెఫినేషన్: ఋగ్వేద మతాన్ని మోనిజం అంటాం, లేదా హెనోథియిజం అంటాం. ఏంది దానికి అర్థాలు? మోనిజం లేదా హెనోథియిజం అంటాం.
మోనిజం లేదా హెనోథియిజం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, రూపాలు వేరు. రూపాలు వేరు. ఇది మోనిజం లేదా హెనోథియిజం. ఇది మోనోథియిజం కంటే భిన్నమైంది. మోనోథియిజం అంటే భగవంతుడు ఒక్కడే కానీ రూపం లేదు. రూపం లేదు అనేది మోనోథియిజం. అన్ని రూపాలు భగవంతుడి రూపాలే అని చెప్పేది మోనిజం. మోనిజంలో రూపాలు ఉంటాయి భగవంతుడికి. మోనోథియిజంలో రూపం ఉండదన్నమాట. ఇది ఋగ్వేదం యొక్క మతం. ఓకే, మరి ఏం చెప్తోంది ఋగ్వేదం యొక్క మతము? ఇక్కడ మరో విషయం ఏమిటంటే సింధు నాగరికత ప్రజలు ప్రకృతి రూపాలను ఆరాధించారు. ఆర్యులు ప్రకృతి శక్తుల్ని ఎక్కువ ఆరాధించారు. ప్రతి ప్రకృత శక్తి కూడా సింబాలిక్ అంటే ఒక రూపంలో పూజించబడడం జరిగింది. వాటికి ఒక రూపాన్ని ఆపాదించారు. గాలి, నీరు, అగ్ని, వాయువు ఇట్లాంటివన్నీ కూడా, అంటే గాలి అనగానే వాయువే, ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా రూపాలను ఆపాదించారు. ఓకే, పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ అంట. మరి ఋగ్వేదం ఏం చెప్తోంది? ఋగ్వేదం ఏం చెప్తోంది అంటే సృష్టి అనేటువంటిది ఒక యజ్ఞం గుండా ఆవిర్భవించింది. దాని ఋగ్వేదం ఏమన్నది అంటే హిరణ్య గర్భ అన్నది. ఋగ్వేదం ప్రకారము అత్యంత ప్రాచీనమైనటువంటి దేవుడు ఫాదర్ దయూస్. ఓకే, ఋగ్వేదం ఏమని చెప్తోంది అంటే అత్యంత ప్రాచీనమైనటువంటి దేవుడు తండ్రి దయూస్. దయూస్ అంటాం. తల్లి పృథ్వీ. ఋగ్వేదం ప్రకారము దయూస్ పృథ్వీ. దయూస్ అంటే ఎవడు? దయూస్ అంటే స్వర్గాలకు అధిపతి, అంతరిక్షానికి అధిపతి. పృథ్వీ అంటే భూమి. వీళ్ళిద్దరూ తొలి దేవుడు దేవత అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఋగ్వేదం ప్రకారము హిరణ్య గర్భ అనేటువంటి ఒక గొప్ప యాగం చేశారు. ఈ యాగం నుంచే సృష్టి మొత్తము పుట్టింది అంటుంది ఋగ్వేదం. ఎగ్జామినేషన్ పరంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుళ్ళు వస్తారు. ఈ దేవుళ్ళకు సంబంధించి కూడా ప్రశ్నలు చాలాసార్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో అడిగారు. సివిల్స్లో కూడా అడుగుతుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఏరియా. అందుకనే ఇంత డీటెయిల్గా చెప్పడం అన్నమాట. ఋగ్వేదం ఏమని చెప్తుంది ఇప్పుడు అంటే హిరణ్య గర్భ నుంచి సృష్టి మొత్తం పుట్టింది. ఇట్లా పుట్టినటువంటి సృష్టి 3 దశలుగా విస్తరించింది. ఏమిటా 3 దశలు అంటే అంతరిక్ష దశ, వాతావరణం ఏర్పడే దశ, భూమి దాని ఉపరితల దశ. ఇట్లా 3 దశలు ఉన్నాయి. ఒక్కొక్క దశకి ఒక్కొక్క ముఖ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఎవరి దేవుళ్ళు? ముందు అంతరిక్ష దశను స్టార్ట్ చేయాలి. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? సెలెస్టియల్ స్పియా అంటాం. ఒక్కొక్క దశకి ఒక్కొక్క ముఖ్యమైన దేవుడు ఉంటాడు. అంతరిక్ష దశకి ముఖ్యమైనటువంటి వాడు ఇంద్రుడు. ఋగ్వేదంలో అతి ప్రధానమైనటువంటి దేవుడు ఎవడంటే ఇంద్రుడు అవుతాడు. ఋగ్వేదంలో మొత్తం శ్లోకాలు 1025 ఉన్నాయనుకున్నాం. 1025. కొన్ని పుస్తకాల్లో 1017 అని కూడా ఉంటుంది. అది ఎందుకుంటుందో 18, అది ఎందుకుంటుందో తర్వాత చెప్తాను. మొత్తం ఋగ్వేదంలోని శ్లోకాలు 1025. ఈ 1025 శ్లోకాల్లో గాను 250 శ్లోకాలు ఇంద్రుడికే ఉద్దేశించబడ్డాయి. ఓకే, ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చారు అంటే దాదాపుగా 1/4 వంతు ఋగ్వేదం ఇంద్రుడి గురించే మాట్లాడుతోంది. ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఇంద్రుడు యుద్ధాలకు దేవుడు, విజయాలకు దేవుడు. నువ్వు యుద్ధానికి పోతున్నావు అంటే ముందుగా ఋగ్వేదం ఏమని చెప్తుందంటే ఇంద్రుడిని ప్రార్థించు అంటుంది. ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం. వజ్రాయుధం అంటే పిడుగుపాటు. పిడుగుపాటు, లైట్నింగ్ అండ్ థండర్ బోల్ట్ అంటాం. మెరుపులు, పిడుగుపాటు. వీటితో అతడు శత్రువులను దెబ్బతీస్తాడు. కోట గోడలు బద్దలు కొడతాడు. అందుకనే ఋగ్వేదం ఇంద్రుడికి ఏ ఏ పేర్లు పెట్టింది అంటే పురంధరుడు. పురంధర అంటే
పురములు, కోట గోడలు బద్దలు కొట్టేవాడు. ఓకే, శత్రువులను నాశనం చేసేటప్పుడు కోట గోడలు బద్దలు కొడతాడు. అందుకని ఇంద్రుడికి పురంధరుడు అంటాం. ఓకే, సహస్రాక్షి, 1000 కన్నులు కలిగిన వాడు అని. ఈయన రాజధాని అమరావతి. అమరావతి అనేటువంటి ఋగ్వేదం ఊహించి చెప్తున్నటువంటి పట్టణం అన్నమాట. ఓకే, అక్కడ ఉంటాడు అని చెప్తాం. ఇంకా ఏం చెప్తుంది ఋగ్వేదము అంటే, ఈ ఇంద్రుడే తన వజ్రాయుధంతో ఓకే సృష్టిని కబళించడానికి ప్రయత్నించిన గొప్ప సర్పం వృత్ర అంటాం. వృత్ర అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పాన్ని చంపాడు, సృష్టిని కాపాడాడు. దాని మీద ప్రశ్నలు అడిగాడు. వృత్ర అంటే ఏంది? వృత్ర అంటే భయంకరమైన సర్పం, ఇంద్రుడి చేత చంపబడ్డాది. ఇవన్నీ మనం ఇంద్రుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఇది అంతరిక్ష దశ, దానికి ముఖ్యమైన దేవుడు ఇంద్రుడి గురించి. ఈ వాతావరణం ఏర్పడేటువంటి దశకు అధిపతి వరుణ అంట. వరుణ లేదా వరుణ్ అనొచ్చు. ఈయన వాతావరణం ఏర్పడే దశకు అధిపతి అనమాట. ఇది 2వ దశ. ఋగ్వేదంలోని దేవుళ్ళలోకెల్లా కూడా, అందరి దేవుళ్ళలోకెల్లా వరుణుడు అత్యంత శుభప్రదమైన వాడు. ఎందుకు శుభప్రదమైన వాడు అంటే, వర్షాలకు అధిపతి. ఆయన యొక్క కృప లేకపోతే, దయ లేకపోతే మనకు వర్షాలు పడవు, పాడి పంటలు సమృద్ధిగా ఉండవు. కాబట్టి అత్యంత దైవప్రదమైనటువంటి వాడు, మోస్ట్ సబ్లైమ్ గాడ్ అంటాం. దైవత్వం ఉన్నవాడు అని అంటుంది అన్నమాట ఋగ్వేదం. అంటూ ఇంకా ఏమంటుంది, ఈ వరుణుడు విలువలకు, నైతిక విలువలకు, ఎథిక్స్ అండ్ మోరల్స్ అన్నమాట, వీటికి అధిపతి. ఎవరన్నా తప్పు చేస్తున్నా లేదా చేయకూడని పనులు చేస్తున్నా వాళ్ళని శిక్షించేవాడు వరుణుడు అని అర్థం అన్నమాట. ఈ వరుణుడే సృష్టి ధర్మాన్ని కాపాడుతాడు అంటుంది ఋగ్వేదం ప్రకారము. సృష్టి అనేది ఒక నియమాన్ని అనుసరించి పనిచేస్తోంది. ఆ నియమాన్ని ఏమన్నది ఋగ్వేదం? వృత అంటుంది. బాగా గుర్తుంచుకోవాలి తేడాని. ఇంద్రుడు చంపినటువంటి భయంకరమైనటువంటి సర్పం వృత్ర. వరుణుడు నియంత్రించేటువంటి సృష్టి ధర్మం, ఆయన ఏ సృష్టి ధర్మాన్ని అయితే కంట్రోల్ చేస్తాడో అది వృత అంటాము. చాలా ఇంపార్టెంట్. వృత అంటే ఏంది? వృత అంటే సృష్టి ధర్మం, దీన్ని కాపాడేవాడు వరుణుడు. ఇది గుర్తించాలన్నమాట. అంతకుమించి ఇంకక్కడ ఏం లేదు. నెక్స్ట్ 3వ దశ. ఈ 3వ దశ భూమి, దాని ఉపరితలం. దీన్నే మనం ఇంగ్లీష్లో టెరెస్ట్రియల్ అంటాం. సెలెస్టియల్, ఏరియల్ అండ్ టెరెస్ట్రియల్. టెరెస్ట్రియల్ అంటే భూమి, దాని ఉపరితలం. దీనికి అధిపతి అగ్ని. ఋగ్వేదం నాటి దేవుళ్ళల్లో అగ్ని 2వ ముఖ్యమైనటువంటి దేవుడు. ఇంద్రుడికి 250 శ్లోకాలు నిర్దేశించబడ్డాయి. అట్లాగే అగ్నికి 220 శ్లోకాలు, 220 అవుట్ ఆఫ్ 1025. 1025లో అగ్నికి దాదాపుగా 220 శ్లోకాలు ఉద్దేశించబడ్డాయి. ఈ అగ్నికే పలు పేర్లు ఉన్నాయి. అసలు అగ్ని అంటే ఎవడు? ఋగ్వేదం ప్రకారం అగ్ని అనేటువంటి వాడు యజ్ఞాలు, యాగాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అగ్ని లేకుండా యజ్ఞం, యాగం చేయకూడదనేది అందుకే. మరి అగ్ని ఎవరు అంటే ఋగ్వేదం ప్రకారం అగ్ని దేవుళ్లకు, మానవులకు మధ్య సంధానకర్త అన్నమాట. ఒక వారధిలాగా ఉంటాడు. ఏ మెసెంజర్ బిట్వీన్ గాడ్స్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. మన ఆశలు ఏందో మనం తెలియజేస్తూ యజ్ఞం, యాగం చేస్తాం. వాటిని దేవుళ్లకు విన్నవించేవాడు అగ్ని అని అర్థం. ఓకే, అందుకనే అగ్నికి మారు పేర్లు చూడాలి. అగ్నికి మారు పేర్లు ఏంది? హోత్రి, వెరీ ఇంపార్టెంట్. హవ్యవాహనుడు. హవ్యము అంటే పొగ, పొగని వాహనంగా చేసుకొని వెళ్ళేవాడు హవ్యవాహనుడు. అట్లాగే హుతాశనుడు, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ అడిగాడు ప్రశ్నలుగా. హుతాశన. హుతాశనుడు అంటే అపవిత్రాన్ని పవిత్రం చేసేవాడు. ఎట్లా చేస్తాడు? దహించేయడం ద్వారా. ఇవన్నీ అగ్నికి పర్యాయ పదాలు. హోత్రి, హవ్యవాహన, హుతాశన అని.
ఈ ముగ్గురు ప్రధానమైన దేవుళ్ళు, ఇంద్ర, వరుణ, అగ్ని. వీళ్ళు కాక ఇంకా ఎవరెవరు వస్తారు? వీళ్ళు కాకుండా ముఖ్యమైనటువంటి దేవుళ్ళు సావిత్రి అనేటువంటిది స్త్రీ పేరుగా కనిపిస్తుంది. స్త్రీ పేరే, కానీ అది పురుష దేవుడికి ఉద్దేశించబడ్డది. ఎక్కువగా అడగబడ్డ ప్రశ్న ఇది. ఏమని అడిగాడు అంటే, ఋగ్వేదంలో అతి పవిత్రమైనటువంటి మంత్రం గాయత్రి. గాయత్రి వేదమతంలోనే అత్యంత పవిత్రమైనది, మహాశక్తివంతమైన మంత్రం గాయత్రి అంటాం. అట్లాంటి గాయత్రి మంత్రం ఎవడికి ఉద్దేశించబడ్డాది అని పదే పదే అడిగాడు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్. గాయత్రి మంత్రము సావిత్రికి ఉద్దేశించబడ్డాది. ఎవరి సావిత్రి? సావిత్రి అంటే గాడ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, జీవశక్తికి మూలమైన దేవుడు. ఆయనకు ఉద్దేశించబడ్డది గాయత్రి అన్నమాట. మరి గాయత్రి మంత్రం ఎక్కడ కనిపిస్తుంది? అది కూడా క్వశ్చన్ అడిగాడు. గాయత్రి మంత్రం అనేటువంటిది ఋగ్వేదంలోని 3వ మండలం. ఇందాకే చెప్పాను, ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో 3వ మండలంలో మనకు గాయత్రి మంత్రం కనిపిస్తుంది. అట్లాగే ఇంకా ఏమడిగాడు ప్రశ్నలు? ఎక్కువ అడగబడ్డ ప్రశ్నలు ఇవి. ఈ గాయత్రి మంత్రాన్ని ఎవడు కంపోజ్ చేశాడు, ఎవరు సమకూర్చాడు అని అడిగాడు. గాయత్రి మంత్రాన్ని సమకూర్చినటువంటి వాడు విశ్వామిత్రుడు. అనార్యుడైన విశ్వామిత్రుడు ఆర్యులకు గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. సో గాయత్రి మంత్రాన్ని సమకూర్చింది విశ్వామిత్రుడు. అది ఉద్దేశించబడ్డది సావిత్రికి. రైట్. నెక్స్ట్ సావిత్రి తర్వాత ముఖ్యమైనటువంటి దేవుడు సోమ అంటాం. ఇంతాగే చెప్పాను నేను. ఆర్యులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి డ్రింక్ అంటే మత్తు పానీయం సోమ. ఈ సోమ ముజావంతు దగ్గర దొరుకుతుంది. వీళ్ళు సోమాకి దైవత్వాన్ని ఆపాదించేశారు. ఎంతగా దైవత్వాన్ని ఆపాదించారు అంటే, ఋగ్వేదంలోని 9వ మండలం మొత్తం కూడా 9వ మండలము సోముడికి అంకితం ఇవ్వబడ్డది. 10 మండలాల్లో ఒక మండలమే సోముడికి అంకితం ఇచ్చారు, 9వ మండలం. మరి సోముడు అంటే ఎవరు? సోమ అంటే చంద్రుడు. వీళ్ళ తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే అశ్వినీలు, అశ్విని దేవుళ్ళు. అశ్విని దేవుళ్ళు అంటే వీళ్ళు వనమూలికలు, ఔషధాలు, వీళ్ళకి దేవుళ్ళు. మనకేమన్నా జబ్బులు, రోగాలు వస్తే వీళ్ళని ప్రార్థించాలి, దాని ద్వారా మన రోగాలు నయం చేసుకోవచ్చు అని చెప్తుంది ఋగ్వేదం. ఇట్లా ఋగ్వేద మతంలో మనకి ఎక్కువగా పురుష దేవుళ్ళే కనిపిస్తారు. వాళ్ళుగా ఒప్పుకున్నటువంటి అనార్య దేవుడు, ఒకే ఒక్క అనార్య దేవుడు ఎవడు అంటే రుద్ర. ఎవడి రుద్రుడు? రుద్ర అంటే సింధు నాగరికత కాలం నాటి పశుపతి. ఏ పశుపతి అయితే తొలి శివుడు అని చెప్పామో నేను, ఆ పశుపతిని ఋగ్వేద కాలం నాటి ఆర్యులు రుద్ర అని పూజించడం జరిగింది. సో వాళ్ళు ఒప్పుకున్న ఒకే ఒక అనార్య దేవుడు ఎవరంటే రుద్రుడు. ఇట్లా ఎక్కువగా మనకు పురుష దేవుళ్ళే కనిపిస్తారు. మరి స్త్రీ దేవతలు లేరా అంటే ఒకే ఒక్క దేవతగా చెప్పబడ్డ స్త్రీ దేవత సరస్వతి. సరస్వతి మనకు చదువులకు తల్లి అంటాం. విద్యకు మూలమైనటువంటి దేవత. ఈమెని ఋగ్వేదం ప్రస్తావించింది, దేవతగా ప్రస్తావించింది. ఇతర స్త్రీ దేవతలు ఎవరెవరు అంటే వాళ్ళకి దైవత్వాన్ని ఇవ్వలేరు, కానీ ప్రస్తావించబడ్డారు. ఉషా అంటే వేకోజామున వస్తున్నటువంటి అందమైన రాజకుమార్తె అన్నమాట, అందమైనటువంటి స్త్రీ ఉషా, అందమైన దేవత అని చెప్పచ్చు. అట్లాగే ఈలా అంటే ప్రేతాత్మలకు దేవత. అరణ్యయని అంటే అరణ్యముల్లో ఉండేటువంటి భయంకరమైన జంతువులకు దేవత. ఇట్లా ఋగ్వేదంలో ఇతర దేవతామూర్తులు స్త్రీలు కూడా ప్రస్తావించబడ్డారు, స్త్రీ దేవతలు. కానీ దైవత్వం మాత్రం ఒక సరస్వతికే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇవి ఋగ్వేద మతాన్ని గురించి మనం గ్రహించాల్సిన విషయాలు. ఇక్కడ ఎక్కడ కూడా
క్లిష్టమైనటువంటి యజ్ఞాలు యాగాలు గురించి ఏం చెప్పట్లేదు ఋగ్వేదం. ఋగ్వేదం ప్రధానంగా దేని గురించి చెప్పింది అని అంటే ప్రార్థన గురించే చెప్పింది. అంతేగాని యజ్ఞం యాగం గురించి ఋగ్వేదం ప్రస్తావించదు. అంటే క్లిష్టమైన యాగాలు లేవు, యజ్ఞాలు లేవు. రెండోది ఏంది, యజ్ఞం యాగం ఎప్పుడైతే దానికి ప్రాధాన్యత లేదో పురోహిత వర్గానికి కూడా ప్రాధాన్యత లేదు. అక్కడ ఋగ్వేద మతం అందరికీ అందుబాటులో ఉండేటువంటి మతమే, ప్రార్థనకే ప్రాధాన్యతనిచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంకా బ్రాహ్మణ ఆధిపత్యం ఏర్పడలేదు, మతం పైన బ్రాహ్మణుల ఆధిపత్యం లేదు. కాబట్టి మతం అందరికీ అందుబాటులో ఉంది. ఇవి మనం గుర్తించాలి.